మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల క్లీన్ స్వీప్కు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత నూకల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్య సమావేశం నిర్వహించారు. మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల క్లీన్ స్వీప్కు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత నూకల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్య సమావేశం నిర్వహించారు. మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. శివ, మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుంది. మహబూబాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉంటాయి. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల క్లీన్ స్వీప్ కు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి నిన్న మామిడి తోటలో రహస్య సమావేశం నిర్వహించారు. ఆయన అనుచరులతో, ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ డైరెక్షన్ లో కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. తన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధుల నేతలతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు బీజేపీ వైపు కావచ్చు, కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తుంది. నిన్న మామిడి తోటలో రహస్య సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనే గనక బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలకు జైన్ అయితే మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతున్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ నియోజకవర్గం, డోర్నకల్ నియోజకవర్గం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 2 సీట్లు కోల్పోయింది అక్కడ. ఇక నుంచి బీఆర్ఎస్ సీనియర్ నేత, బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కూడా పార్టీని విడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత జోష్ కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా బీజేపీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇటు కౌన్సిలర్లు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతా ఉన్నాయి. శివ. ఓకే తిరుపతి, థ్యాంక్ యూ. ఇక మార్చి 12